కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ విద్య. హలో అండి, పేరు? హసీనా. హసీనా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమి లేదు, అల్లునికి ఇక్కడ తినే కాడ బంధువుకి ఎందుకో అన్నం తింటే ఏదో లోపలికి వచ్చేప్పుడు బాగా అనిపిస్తుందంట. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మనం అన్నం తింటాం కదా, ఫుడ్. ఓకే. అక్కడ గొంతు ఉంటారు కదా, ఏమన్నా మింగడానికి పోతే కొద్దిగా నొప్పి వస్తుందంట. ఓకే, అంటే సీజనల్ గానా లేకపోతే ఎలా? లేదు, చాలా రోజులు ఒక 5 నెలలు అవుతుంది చూపించుకుంటున్నా కానీ తగ్గడం లేదు. ఓకే, వయసు ఎంత? వయసు ఇప్పుడు డిగ్రీ. ఓకే. సో బేసికల్గా ఏమవుతుందండి హసీన్ గారు, అది ఈ టాన్సిల్స్ అని వచ్చేస్తాయి, గగ్గలు అని చెప్పేసి అంటాం కదా. వీళ్ళు ఏంటంటే బాగా చల్లగా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం కానీ, లేకపోతే ఏసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీలో ఉండడం కానీ, స్ప్రేస్ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవన్నీ గగ్గలు పెరిగిపోతూ ఉంటాయి. సో వీళ్ళు ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే వేడి నీళ్ళు తాగాలి, వేడి చారు తాగాలి, వేడి అన్నం తింటుండాలి, ఏది కూడా వేడిగా ఉండాలి. ఆయిల్ పదార్థాలు దూరంగా ఉంటే ఇవన్నీ ఫస్ట్ గగ్గలని తగ్గుతుంటాయి. రెండోది వాళ్ళకి క్లీనింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఏంటంటే అంగుటి దగ్గర ఉండే సిస్టాన్ని వేడి చేస్తాం ఈ పార్ట్లో, అంటే లోపల నుంచి నెక్ దగ్గర ఉండే వాటికి మసాజ్ చేయిస్తాం, అప్పుడు అవి కరిగిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ మాంసమే కదా, లోపల ఉండేదంతా మాంసమే. సో అప్పుడు మింగడానికి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ మింగడు అనేది అప్పుడు తక్కువ అయిపోయినప్పుడు ఇసోఫేగస్, అన్నవాహిక ఇవన్నీ దగ్గర అయిపోతున్నాయి. ఈ దగ్గర అయిపోతున్నప్పుడు ఫుడ్ వల్లే, ఏసీ ఎక్కువ వల్ల, బాగా ఎక్కువ చలిదనం వల్ల దాన్ని ఇప్పుడు అటు వేడి చేస్తే కొంచెం ఫ్రీ అవుతూ ఉంటాయి. ఈ పాటలు అన్నిటికీ మర్మ మసాజ్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్పాన్షన్ చేయడం, పట్టి లాగడం, ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్రీత్ ఎక్కువ తీసుకోగలరు, ముద్దలు బాగా తినగలరు. సో ఇవన్నీ లోపలికి ఈజీగా వెళ్తూ ఉంటాయి. సో సైనస్ మోస్ట్లీ తన ప్రాబ్లం ఏంటంటే ఎడినాయిడ్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే టాన్సిల్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాటి వల్ల తగ్గుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ మేము ఏం చేస్తామంటే, అంటే చాలా వరకు ఏంటంటే లైఫ్ స్టైల్ తెలియకపోవడం వల్ల ఒక 3 రోజులు మా దగ్గరే పెట్టుకుంటాం. చాలా వరకు అబద్ధాలు ఆడతారు, ఎందుకంటే మాకు ఎక్కువ వచ్చినా తను తక్కువగా చెప్పుకుంటారు. తుమ్ములు వస్తున్నాయండి ఏదో అని అంటారు. బట్ వాళ్ళు రెగ్యులర్గా ఉందనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది మనకి. సో రెండోది తింటున్నారా అంటే తినరు, పర్లేదండి తింటున్నామని ఈ అబద్ధాలు ఆడడం వల్ల మనకు తెలియదు. కాబట్టి 3 రోజులు మా దగ్గర ఉండి వాళ్ళు ఫుడ్ అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళ లైఫ్ స్టైల్ అర్థం చేసుకుంటాం. ఓహో ఏ సెంట్లు ఏదో వాడుతున్నాడు, లేకపోతే ఏముంటాయి అన్నీ మాట్లాడుకున్న తర్వాత క్లియర్ అయిపోతాయి. ఆ 3 డేస్లో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నవరంధ్రాల క్లీనింగ్ ఉంటుంది. అది కాకుండా మర్మస్ థియరీలో వాళ్ళకి మసాజ్ ఉంటుంది. అంటే జనరల్గా మనం ఫేషియల్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు పైన చర్మం లాగుతారు, మేము వాళ్ళకి అది బోన్ పైన ఉండే ఆ ఫ్యాట్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే అనుభవం కాకుండా కనుభవం బ్యాక్ సైడ్ ఉండే బోన్ ఏదైతే ఉందో దాన్ని లాగుతాం. సో ఈ పార్ట్స్, చెవులు కానీ ఇవన్నీ ఎప్పుడైతే క్లీన్ చేయడం వల్ల ఆ 3 రోజులు మేమే వాళ్ళకి తిండి పెడతాం. ఎట్లా వాడి ప్రాబ్లం బట్టి వాడికి తిండి. ఇప్పుడు ఈ సైనస్ ఎవరైతే ప్రాబ్లం ఉంది, లేకపోతే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అన్నాం కదా, వాళ్ళకి ఏముంటుంది అంటే పులుపు, చేదు, వగరు తినకూడదు. కొంచెం కారం చేసుకుంటే, ఉప్పు బాగా ఎక్కువ తీసుకుంటే, వాటర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాళ్ళు ఎప్పుడు పులుపు తిన్నారనుకోండి, నిమ్మకాయ కానీ చింతపండు పులుపు తిన్నారు, మామిడికాయలు తిన్నారు, ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ. లేకపోతే ఇంకొంచెం టీవీ కాఫీలు తాగుతున్నారు అంటే కొంచెం బ్లాక్ టీ కానీ, లేకపోతే చల్లగా కోల్డ్ టీ కానీ తాగుతున్నప్పుడు విపరీతం ఎక్కువ లోపల కఫం చేరిపోతుంది. బయట బాగా చల్లిగా ఉంది, లోపల వాళ్ళు వేడిగా బజ్జీలు తింటారు, కఫం స్టార్ట్ అయిపోతుంది. చల్లగాల్లో కూర్చుంటారు, లేకపోతే అరటిపండుతో కొంచెం స్మూతీస్ తీసుకుంటారు, కఫం స్టార్ట్ అయిపోతుంది. అంటే వన్స్ ఒకసారి కానీ కఫం శరీరంలో ఆ ఫ్లమ్ తయారైంది అంటే అది డెఫినెట్లీ బ్రీతింగ్ రిలేటెడ్లో ఉండే తలనొప్పి పెంచుతూ ఉంటుంది.